బహుజన బాహుబలి సంబంధ వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోటను ఏలిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి జయంతి శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక రంజిత్ పులి అని చెప్పేసి ఒక మిత్రుడు, రంజిత్ గౌడ్ పులి అని ఒక మిత్రుడు రాసినటువంటి మాటని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మేము గౌడులం ఆకాశమంతా ఎత్తు ఎక్కేటోళ్ళం, గోల్కొండ కిల్లాను ఏలిన సర్దార్ సర్వాయి పాపన్న వారసులం, కాటమయ్య ఆశీస్సులు ఉన్నోళ్ళం, సమసమాజ స్థాపనకై సాయశక్తుల శ్రమించేటోళ్ళం, మేము గౌడులం ఆకాశమంతా చెట్టెక్కేటోళ్ళం, అనగారిన ప్రజలకు యుద్ధ రీతులు నేర్పి రాజ్యపాలన చేసిన పాపన్న తూటాలం, కాళ్లకు బంధం నడుముకు మోకు వెనకాల లొట్టి పక్కన కత్తుల పొది మా వేషం మా రోషం, భారత నలుమూలలు వ్యాపించిన ఖ్యాతి మా గౌడ జాతి, మేం గౌడులం ఆకాశమంతా చెట్టు ఎక్కేటోళ్ళం. సో నిజాం గుండెల్లో పిరంగి దింపిన బత్తిని మొగులయ్య గౌడు గీస కత్తులం, కార్మిక పక్షపాతి ధర్మభిక్షం గౌతు లచ్చన్నల మర కత్తులం, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మోదుగు కత్తులం, మేము గౌడులం ఆకాశమంతా చెట్టు ఎక్కేటోళ్ళం. సో నిజాం గుండెల్లో ఇది అయిపోయింది. సో చేప మందుతో ఆస్తమా రోగుల ఆయుష్ పెంచిన బత్తిని సోదరులం, ప్రపంచానికి ఒగ్గు కళను పరిచయం చేసిన మిద్దెరాములు కళా నైపుణ్యం, సర్వరోగ నివారిణి నీరకల్లు సృష్టికర్తలం, మేము గౌడులం ఆకాశమంతా చెట్టు ఎక్కేటోళ్ళం. సో కావడి బద్ద పిల్ల బద్ద బింకులు లొట్లు బుంగలతో బతుకు జీవుడా అంటూ బయలుదేరుతాం, నెరుసు రౌతుతో కత్తులకు పదును పెడతాం, మేము గౌడులం ఆకాశమంతా చెట్టెక్కేటోళ్ళం. చరిత్రను పదిలపరిచిన తాళపత్ర గ్రంథం, తాటి ఆకులతో పెనవేసుకున్న బంధం, చరిత్రను పదిలపరిచిన తాళపత్ర గ్రంథం, తాటి ఆకులతో పెనవేసుకున్న బంధం, ముంజ ఈత పండ్ల అద్భుత రుచి, తాటికమ్మలు మట్టలు పేదవాడి ఆవాసం, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు అయ్యే తాటి మట్టాలు తాటి ముంజలు, మేము గౌడులం ఆకాశమంతా చెట్టెక్కటోళ్ళం. ముంతడు కళ్ళు కోసం మత్తడు కట్టేటోళ్ళం, సావుకు సైతం సవారు చేస్తూ చెట్లు ఎక్కేటోళ్ళం, కుల వృత్తిని నమ్ముకున్న పేదవాళ్ళం, ఎండా చలి వానల సాగేటోళ్ళం, చెట్టు గుట్ట చెలక కట్టెలపైన నడిచేటోళ్ళం, రేయి పగలు కులవృత్తిలోనే ఉండేటోళ్ళం, పుట్టుక పెళ్లి సావు కార్యాలు ఎన్ని ఉన్నా మమ్మల్ని మూడు మాటల మేరకు రమ్మని పిలుస్తూ ఉంటుంది, ఇడిచి ఉండనని గారం చేస్తుంది తాడి చెట్టు. సో కాబట్టి మేము గౌన్లోళ్ళం ఆకాశమంతా చెట్టు ఎక్కేటోళ్ళం, కాళ్ళ నొప్పులు వచ్చినా నడుము నొప్పు వచ్చినా చక్కగా చెట్టు ఎక్కుతాం, కాలం కలిసి రాకుంటే గాలిలోనే కాలం చేస్తాం, కత్తులతో సహజీవనం చేస్తాం, అవి చేసిన మరకలను ఒంటి నిండా గుర్తులుగా పెట్టుకుంటాం. ఆ కత్తులతోనే సహజీవనం ఉంటుంది గౌడు అన్నది. సో కాబట్టి మేము గౌడలం ఆకాశమంతా చెట్టు ఎక్కటోళ్ళం, మోకు ముత్తాడు గుజి లొట్టిలే మా ఆభరణాలు అంటాం, ఒంటి మీద సగం బట్టలతో వనములో జీవనం సాగిస్తాం, మబ్బులు పడుతుంటే తినే బువ్వను కూడా వదిలి చెట్టుతోనే చెలిమి అంటాం, తాటి ఈత చెట్లతోనే సోపతిగా ఉంటాం, తాటి ఈత చెట్లతోనే మండువ మహాలు కడతాం, అంటే కళ్ళు మండువలు ఉంటాయి, ఆ మండువ మహాలు కడతాం, మహారాజులాగా ఆ మండువను చూసుకుంటాం, పాలధారలా పొంగుతున్న కళ్ళు నురగను చూసుకుంటూ ముసిముసి నవ్వులతో మురిసిపోతుంటాం, కష్టాన్ని నమ్ముకున్న కళ్ళు గీత కార్మికులం, శ్రమతో వృత్తిని కొనసాగించే శ్రామికులం, పాతకాలపు వృత్తిని కాపాడు కోసం పరితపించేటోళ్ళం, మేము గౌడులం ఆకాశమంతా చెట్టెక్కేటోళ్ళం. సో కాబట్టి పులి రంజిత్ గౌడ్ అని చెప్పేసి మంచి విద్యావేత్త, గౌడ సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి వాటిని బయట తీసుకొచ్చేటువంటి ఒక మిత్రుడు నాకు ఇది పంపించిండు. అన్న వీలుంటే ఇవాళ మన సర్వాయి పాపన్న గౌడు జయంతి కాబట్టి ఒకసారి మన గౌడుల చరిత్ర చెప్పు, అలాగే సర్వాయి పాపన్నను గౌడ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఆయన ఓన్లీ గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి చక్రవర్తి కాదు, రాజు కాదు, ఆయన సంబంధ జాతులను ఏకం చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు, రాజు, చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న. సో కాబట్టి మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మరొకసారి మిత్రులందరికీ నేను నమస్కారాలు చెప్తా ఉన్నా. సో ఇవాళ సాయంత్రం లోపల మనం ఒకసారి తప్పకుండా ఆ మహనీయుడి చరిత్రను ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.